ఈరోజు ప్రజల్లో అనూహ్యమైన స్పందన, కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, కులవృత్తుల వారీగా అన్ని రకాల వారిని సంప్రదించి మాట్లాడి సమావేశాలు ఏర్పాటు చేసి వారి కష్ట సుఖాలు తెలుసుకుని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ఏ కార్యక్రమం చేయాలా, ఎవరికి ఏ రకంగా చేయాలని చెప్పి మహిళలు అయితే ఇళ్ల నుంచి తండోపుతండాలుగా రావడం, ఇంత ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వానికి ఉంది అని బయటకు చెప్పడం జరుగుతూ ఉంది. అప్పుడు ఈ పాదయాత్ర ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే మనం ఊహించలే ముందు ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి. అంత సక్సెస్ఫుల్ గా నిందాలు జరగడం చాలా సంతోషదాయక విషయం. దీనికంతా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువకులు అందరూ కూడా సహకరించడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసిన బాధ్యత కూడా మాకు అంతే. కాబట్టి లోకేష్ గారి తర్వాత లోకేష్ గారు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేయడం జరిగిందో దాన్ని మనం అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా మనం దాన్ని పాటిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారి మీద నమ్మకం కట్టుకుని క్రియేట్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు లోకేష్ గారు అంటే ముందు ఏదేదో చెప్పేవాళ్ళు, కానీ లోకేష్ గారు ప్రజల ముందుకు వచ్చిన తర్వాత మాట్లాడే తీరు, భాష, ఇంగ్లీష్ గారి, తెలుగు గారి ఆశ్చర్యపోయినారు. ఇంత చక్కగా మాట్లాడదు తెలుగులో గారి, ఇంగ్లీష్ గారి. ఈ రోజు ప్రజలు ప్రతి చోట కూడా ఆయన మాట్లాడే తీరును చూసి ఆశ్చర్యపోతారు. ఆ రకంగా ఆయన డెవలప్ కూడా కావడం జరిగింది. వందల వేల సంఖ్యలో ఆయన సభలు పాల్గొనడం, ఆ సభల్లో వారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకోకపోవడం, ఈ కార్యక్రమాలను విజయవంతంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ యువగళం యాత్ర ముగిస్తుంది. కాబట్టి నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.